బాబు గారి 50th ఫిల్మ్ అనుకోండి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. క్లాసిక్ ఫిల్మ్ అది. ఆ టైటిల్ని మళ్ళీ పెట్టడం అంటే దానికి నిజంగా కొంచెం ధైర్యం ఉండాలి. మొత్తాన్ని ధైర్యం అయితే చేశారు సర్వ గారు, మన అనిల్ గారు, సాయి చేసేసారు. చేసేసిన తర్వాత సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ కొట్టేశారు. ఇది చాలా రేర్ అండి. ఎప్పుడు కూడా టైటిల్ మళ్ళీ పెట్టి బ్లాక్ బస్టర్ కొట్టడం అనేది చాలా చాలా అరుదుగా జరిగింది. కంగ్రాచులేషన్స్, సూపర్. ఇంకా మన అనిల్ సుంకర గారికి ఎప్పుడు సక్సెస్ రావాలని, ఎప్పుడు సక్సెస్ రావాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూనే ఉంటాను. ఎందుకంటే ఆయన చాలా 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 మంచి, ఆయన చాలా మర్యాదగా మాట్లాడతారు, చాలా మంచి మనిషి. అంతే, మంచి మనిషికి ఎప్పుడు సక్సెస్ అవ్వాలని అందరూ కోరుకుంటారు, అలాగే నేను కోరుకుంటాను సార్. ఈ సక్సెస్ మీకు వచ్చినందుకు చాలా 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 హ్యాపీగా ఉంది సార్. అలాగే టీం అందరికీ కూడా, యాక్ట్ చేసిన యాక్టర్లందరికీ, సుదర్శన్, సత్య, వెన్నెల కిషోర్ గారు, అందరూ టీం అందరికీ కూడా బిగ్ కంగ్రాచులేషన్స్. శర్వా గారు, రాజేష్ దండ గారు సక్సెస్ అయిన సినిమాలు ఆయన ఉంటాడో, ఆయన ఉన్న సినిమాలు సక్సెస్ అవుతాయి తెలియదు. మరి మొత్తానికి సక్సెస్ ట్యాగ్ ఉందంటే ఏదైనా సినిమాకి దాంట్లో మీ పేరు ఉంటుందండి. మీకు కూడా కంగ్రాచులేషన్స్. అలాగే తేజ గారు, మన అసోసియేషన్, రే మనది ఇది మనదంటే ఇది మనదని వేసుకుంటున్నాను, మనదే. మనకు కూడా అన్ని బ్లాక్ బస్టర్లే, సూపర్. నెక్స్ట్ కూడా అన్ని బ్లాక్ బస్టర్లు రావాలి. ఇక శర్వానంద్ గారు నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. ఆయనకి నేను ఈ మధ్యనే తెలుసు. ఆయన ఎప్పుడు కూడా అంటే నేను సినిమాల్లోకి రాకముందు కూడా ఫ్రెండ్స్ సర్కిల్తో ఉన్నప్పుడు, కలిసినప్పుడు చాలా బాగా మాట్లాడేవారు, చాలా పద్ధతిగా మాట్లాడేవారు, చాలా మంచిగా ఉండేవారు. ఏమి అంటే హీరోలు అనేసరికి ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనుకునేవాడిని. అంటే ఎప్పటి నుంచో హీరో కింద ఉన్నారు కాబట్టి, అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అదే ఇదితో చాలా మంచిగా, చాలా బాగా మాట్లాడటం అనేది ప్రత్యేకంగా నాకు చాలా ఇష్టం. ఎప్పుడు మీ సినిమా నిజంగా సక్సెస్ కొట్టినా కూడా, అంటే ఈయన స్టార్టింగ్ చాలా మంచి డిఫరెంట్ కథలు చేసేవారు, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్లు చెప్పేవారు. తర్వాత కమర్షియల్ సినిమాలు చేసినా కూడా, పెద్ద సినిమాలు చేసినా కూడా, దాంట్లో కూడా ఏదో ఒక డిఫరెంట్ పాయింట్ ఉంటే కానీ ఎప్పుడు అటెంప్ట్ చేయరు. అది చాలా ఇష్టం అండి నాకు. ఇప్పటికీ కూడా మీ సినిమాలు ఇప్పటికీ చూస్తూ ఉంటా. మీ చేసిన సినిమాల్లోంచి ఏమన్నా పర్ఫార్మెన్స్లో కానీ, దీంట్లోంచి కానీ ఏమన్నా లేపేసి కాపీ కొట్టి చేద్దామంటే కుదరదు. ఏంటో మీ ఒక్కరి సినిమాలే. ఫన్ అయితే ఫన్, ఇంటెన్స్ రోల్ అయితే ఇంటెన్స్, అన్నీ కూడా